మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అలా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, రామ్ చరణ్ ఫ్యాన్. నాకు తెలుసులే కానీ నువ్వు సినిమా మాత్రం మెగా ఫ్యాన్స్ కి అన్ప్రెడిక్టబుల్ రాడన్నా. ఇప్పుడు ఏం చేద్దాం మనం? పిసుక్కోవడమే. ఈ సినిమా గేమ్ చేంజర్ సినిమా దాదాపు 50,000 కోట్లు పైన రాకపోతే 50,000 కోట్లు ఖచ్చితంగా రాకపోతే 1000 కోట్లు కాదు, 2000 కోట్లు కాదు, ఖచ్చితంగా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఎందుకు గేమ్ చేంజర్ మీద అభిమానంతో చెప్పిన, దయచేసి ఫ్యాన్స్ అందరూ నన్ను క్షమించండి. నేను ఎందుకంటే ఇదంతా పబ్లిసిటీ కోసం చెప్పాను. మన సినిమా గేమ్ చేంజర్ అనేది మన సినిమా కోసం నేను చెప్పిన. ఎందుకంటే ఇది ఒక పబ్లిసిటీ క్రియేటివిటీ కోసం, అంటే సినిమా చూడాలి, దీంట్లో ఏముందని నా వంతు నేను కృషి చేసి, అంతేగాని. ఇప్పుడు ఏమైందన్నా, వాళ్ళు వెళ్తారు తప్పకుండా. మన సినిమా నచ్చుతుంది తప్పకుండా వెళ్తారు. ఇక్కడ ఫ్రైడే, సాటర్డే, సండే ఫ్యామిలీ అందరు కలిసి వెళ్తారు. నేను ఎవరినో తక్కువ చేసి మాట్లాడాల. నేను ఒక వర్గాన్నో, నేను ఒక పెద్దవాళ్ళని ఎవరిని తక్కువ చేయలే. మాది ఏముందండి, పేదవాళ్ళం అండి బాబు. ఎవరినో వచ్చి డబ్బున్న వాళ్ళు చాలా మంది వచ్చి మమ్మల్ని కొట్టిన చంపిన కూడా మేమేం అనలేము. ఖతం. శంకర్ మంచి పాటలు పెట్టడుగా సినిమాలో, పెట్టడుగా మంచి పాటలు. పాటేది అరే ఇన్ఫ్రారెడ్ కెమెరాతో తీసాడు రా పాట. మంచి పాటలు పెట్టాడు దిల్రాజురా. చచ్చిపోతున్నా. ఎలా ఉంది? బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. రెండు మాట మాట్లాడబాకురా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఎలా ఉంది బ్రో మూవీ? యావరేజ్ బ్రో, యావరేజ్. ఏం నచ్చింది మీకు? ఏం నచ్చలేదు? అంటే రొటీన్ స్టోరీ లానే ఉంటుంది. యావరేజ్ చేస్తా. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. శంకర్ డైరెక్షన్ ఎలా అనిపించింది? అంతే ఇండియన్ టూ లా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. శంకర్ డైరెక్షన్ ఎలా అనిపించింది? అంతే ఇండియన్ టూ లా. మా చెత్త నా కొడక. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా? రామ్ చరణ్ యాక్టింగ్ అంటే పుష్ప అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. కంపేర్ చేసే పుష్ప రికార్డులన్నీ బ్రేక్. అంత సీన్, పుష్ప అంత ఏముండదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. సినిమా వేస్ట్, బాగోలేదు. రామ్ చరణ్ కెరీర్ లో ఫస్ట్ దైద్రమైన సినిమా ఇదే. ఏ ఊరి నుంచి వస్తున్నారు? వేస్ట్. నైట్ మీద బయలుదేరి కార్ వేసుకుని వచ్చాం 10 మంది. బొక్క. ఓహో, రాను పోను ఎంత ఖర్చు అవుద్ది? రాను పోను 10,000 అవుద్ది. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా? అవుద్ది. మొత్తం కలిపి 15,000. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఒక్కోసారి ఫ్లాప్. సినిమా అన్నది వేస్ట్. ఓన్లీ రాజకీయం తీశారు. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? హీరో యాక్టింగ్ బాగుంది. కానీ తల్లిది హీరోయిన్ చాలా బాగుంది. డాన్స్ ఎలా వేసాడు రామ్ చరణ్? ఎలా డాన్స్ అయ్యి బాగానే ఉన్నాయి. కానీ మ్యాటర్ లేదు సినిమాలో. స్టోరీ లేదు. అంత రాజకీయం గురించి తీసారు సినిమా. అనిపించిందా మరి మూవీలో? బరీ బోరు.
పడుకున్నాం హ్యాపీగానా. 600 పెట్టారు కదా, వర్త్ కాదంటారా? వేస్ట్. మాకైతే 1500 అయ్యాయి. చింతపల్లి నుంచి ఏజెన్సీ నుంచి వచ్చినందుకు మాకు 1500 అయ్యాయి కార్ వేసి వచ్చిన. సినిమా చూసినందుకు మాత్రం వేస్ట్. ఆడి కెరీర్ లో దరిద్రం సినిమా ఇది. అంటే పుష్ప రికార్డులు బ్రేక్ చేస్తామని అన్నారు కదా. దాని లెక్క ఎక్కడ రాదు. ఆ సినిమాకైతే వేస్ట్. పుష్ప సినిమా హైలైట్. దాన్ని కొట్టాలంటే ఎవడు కొట్టలేడు. రామ్ చరణ్ కాదు కదా, ఎవడు కొట్టలేడు ఆ సినిమాని. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్నం.